గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో రవిశుక్రులు, సప్తమంలో చంద్రుడు, తృతీయంలో రాహువు. ఉద్యోగపరంగా శుభకాలం నడుస్తోంది. ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుంది. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి. అభివృద్ధికి అవకాశం ఉన్నది. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. అధికారుల ప్రశంసలుంటాయి. ఇంటా బయట కలిసొస్తుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. భూగృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది. వస్త్రాభరణ స్వర్ణాభరణాది యోగాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది పనుల్లో పురోగతి ఉంటుంది. ఇదే విధంగా శ్రద్ధగా పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి మేలు జరుగుతుంది. ఇంట్లో వారితో కలిసి సమిష్టిగా కృషి చేస్తే సమస్యలను అధిగమించి విజయం సాధిస్తారు. లక్ష్యం త్వరగా సిద్ధించాలంటే పరిస్థితులకు అనుగుణంగా కార్యసాధనను రూపొందించుకోవాలి. అప్పుడే మీరు అనుకున్నది మీకు దక్కుతుంది. వారాంతంలో శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? విష్ణుమూర్తిని దర్శిస్తే విజయం పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? బుధ ప్రీతిగా పెసలు కొద్దిగా బుధగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి.